కొన్ని రోజుల తర్వాత అన్నారు పుస్తకం చించేశానండి వాడు అన్నారు. అదేంటండి అన్న, బిజినెస్ మ్యాన్ చూసిన తర్వాత నాకు మొత్తం లాజిక్ అని వెళ్ళిపోయిందండి. యాంటీ హీరో బూతులు మాట్లాడతాడు, అతను ఆ సినిమాని ఒక్కడు తీసుకెళ్ళిపోయాడు, మహేష్ బాబు సక్సెస్ చేశాడు, అది చూసిన తర్వాత నాకు సినిమా సక్సెస్ ఎట్లా అవుతుందనే లాజిక్ మొత్తం పోయిందండి. కరెక్ట్. అది మీరు ఎట్లా చూస్తారు సినిమా సక్సెస్? అది అబ్సల్యూట్ కరెక్ట్. మీకు నమ్మకం ఉండదు సక్సెస్ అవుతుందా లేదా? పాయింట్ అది కదండి. ఇప్పుడు సక్సెస్, ఇప్పుడు ఏ డిసిషన్ మీరు తీసుకున్న లైఫ్లో మీకున్న చాయిస్లో బెస్ట్ డిసిషన్ ఒకటి తీసుకుంటారు, దాని రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఇది వాట్ ఎవర్ టైం పీరియడ్ అయిన తర్వాత అంతే అంతే తెలీదు. మీరు పిల్లల్ని అంటారు, ఆడు పెరిగి ఏమవుతాడో మీకు ఎట్లా తెలుస్తుంది? ఆడేమవుతాడో మీకు తెలీదు, వాడిని బయట వాళ్ళు ఎలా చూస్తున్నారు కూడా మీకు తెలియదు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపీ. ప్రతి డెసిషన్ నేను చెప్పేది, మీరు పెళ్లి చేసుకుంటారు, జీత్ భాగస్వామితో మొత్తం లైఫ్ అంతా గడుపుదామని తీసుకున్న డెసిషన్ చాలాసార్లు రాంగ్ వెళ్తుంది. కానీ అది అప్పుడు వెళ్ళే వరకు తెలియదు కదా. అది మీరు హోప్ తోటి డెసిషన్ తీసుకుంటారండి, రిజల్ట్ అనేది మీ చేతిలో ఉండదు. సర్ప్రైజ్ ఎలిమెంట్ లేకపోతే లైఫ్కి అర్థం ఉంది. అది అంటే సర్ప్రైజెస్ కదా. లైఫ్లో ఆల్వేస్ మీకు చాలా ఓల్డ్ లైన్ ఉంది కదా, లైఫ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు యూ బిహైండ్ యువర్ బ్యాక్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ అహెడ్ ఇన్ లైఫ్. శారీ గురించి చెప్పండి. శారీ బేసిక్గా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ఇదేంటంటే, ఇప్పుడు మనం మామూలుగా కలిసినప్పుడు మనిద్దరం కలిసి హలో అండి హలో అనుకున్న ఇది మాట, తర్వాత 2-3 సార్లు కలిసాం, కొంత టైం పడుతుంది ఒక ట్రస్ట్ రిలేషన్షిప్లో డెవలప్ అవ్వడానికి. సోషల్ మీడియాలో ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే మీకు అన్ఫిల్టర్డ్ థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాబట్టి. ఆన్లైన్ చాటింగ్లో ఆటల్లో ఏమి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ తెలియకుండా దగ్గర అయిపోయి ఆ తర్వాత ఒక విపత్కర పరిస్థితులు దారితీసిన చాలా ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో చూస్తాం, వింటామని. అది అలాగే ఒక పర్టికులర్ కేసు రాజమౌళిలో జరిగింది 4-5 years బ్యాక్. దాని ఇన్స్పిరేషన్ తోటి అదేంటంటే ఒక లవ్ అనేది చాలా ప్లెజెంట్ ఫీలింగ్. ఆ లవ్ ప్లెజెంట్ ఫీలింగ్ అని లెక్క కదా అందరికి, నేను అది బిలీవ్ చేయను. కానీ కాకపోతే మన భ్రమపరిస్తుంది ఒక పర్టికులర్ టైంలో. ఎందుకంటే మైండ్ ఈజ్ ఎ టెరిఫిక్ గేమ్ ప్లేయర్ అండి, మిమ్మల్ని ఏదైనా నమ్మించేస్తుంది. దానికి ఉన్న అవసరం బట్టి ఇట్స్ లైక్ ఎ డ్రగ్. ఆ డ్రగ్ ఇప్పుడు నేను కూడా ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ లవ్, యూనో ఆ ఫీలింగ్. కరెక్ట్. ఇప్పుడు ఐ బికేమ్ టూ ఇంటెలిజెంట్ ఫర్ దట్, యూనో. సార్ ఎమోషన్కి ఇంటెలిజెన్స్కి దేర్ ఈజ్ నో కనెక్షన్, రెండు అట్ లాగర్ హెడ్స్. ఎమోషన్ అనేది హై ఇస్తుంది, ఇంటెలిజెన్స్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎమోషన్కి లోనవాడు. సో కమింగ్ బ్యాక్ టు సారీ, సో అది ఒక పర్టిక్యులర్ ఒక లిమిట్ దాటి వెళ్ళింది అనుకోండి, అబ్సెషన్ అవుతుంది. అబ్సెషన్ ఇంకొంచెం వెళ్ళిందంటే డేంజరస్ అవుతుంది. దాన్ని ఎంఫసైజ్ చేయడానికి ఈ కాన్సెప్ట్.